కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో జ్యోత్స్న వాళ్ళ తాతయ్య శివనారాయణ అన్న మాటలు తలుచుకుంటూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలా అక్కడికి పారిజాతం వస్తుంది. ఏమే, నిన్నేమైనా బొట్టు పెట్టి పిలవాలా ఏంటి? పద, భోజనం చేద్దాం. నువ్వు వెళ్ళు, తిను గ్రాని అని జ్యోత్స్న అంటూ ఉంటే, జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపో అని పారిజాతం అనగానే, ఏంటి మర్చిపోయేది అంటూ పారిజాతం మీద గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. ఇక పారిజాతం, ఏమైంది ఇలా అరుస్తున్నావు అని అంటూ ఉంటే, బోర్డు మీటింగ్లో అందరి ముందు నన్ను జోకర్ని చేశారు. ఒక పనికిమాలిన పని మనిషి ముందు బోర్డు మెంబర్స్ అందరూ నన్ను అవమానించారు. మా డాడీ, మా తాత, మా మమ్మీ అందరూ కలిసి ఆ పని మనిషికున్న అర్హత కూడా నాకు లేదని ప్రూవ్ చేశారు. ఏం చేస్తామే, మన టైం బాలేదు. లేకపోతే 2 పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు CEO ఏంటే? ఆ మాట ఇప్పుడు కాదు గ్రాని, అందరి ముందు మాట్లాడాలి. నువ్వు మాట్లాడావు, ఏం జరిగింది? అందరూ చీకట్టారు. నేను అడిగినా కూడా అదే అంటారు అని పారిజాతం అంటుంది. అవును, నువ్వు ఆ దీపని పొడి చేస్తానని కత్తి తీసుకుని వచ్చావు, ఎందుకు పడవలేదు అని జ్యోత్స్న అడిగేసరికి, అదే కనుక CEOగా ఉండుంటే పొడి చేద్దాం అనుకున్నాను, అది కూడా డ్రాప్ అయింది కదా. ఇవన్నీ జరగడానికి కారణం బావే గ్రాని. బావ చేసే ప్రతి పని వెనకాల ఒక బలమైన కారణం ఉంది. దీని వెనకాల కూడా అలాంటి ఒక కారణమే ఉంది గ్రాని. అది ఏమై ఉంటుంది గ్రాని అని జ్యోత్స్న అంటూ ఉంటే, ఇంకేమై ఉంటుందే, నీ చేతగానితనం. కంపెనీని నడిపించే బాధ్యత నీకిచ్చారు, ఏం చేశావు? నాశనం చేశావు. మీ తాత, మీ నాన్న లాంటి తెలివైన వాళ్ళు ఉండి కూడా కంపెనీని నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడుకోలేకపోయారు అని పారిజాతం అంటూ ఉంటే, నేను అనుకున్నదే చేశాను, కానీ అందులో ఫెయిల్ అయ్యాను. అందుకు దానికి ఇంత అవమానించాల్సిన అవసరం లేదు. నేను తప్పు చేశానన్న బాధ నీలో కొంచెమైనా కూడా లేదు కదా అని పారిజాతం అంటూ ఉంటే, కాలికి తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తుంది, మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుందని తాత నాకు ఎప్పుడు చెప్తూనే ఉండేవాడు. నేను చేసిన తప్పుల నుంచి కొంత నేర్చుకున్నాను. సరిదిద్దుకునే లోపే సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. నన్ను ఓడించాలనుకున్న ఎవ్వరినీ నేను వదిలిపెట్టాను గ్రాని. ఈసారి నుంచి బావని ప్రశాంతంగా ఉండనివ్వను. ఈ జ్యోత్స్న ఎంత డేంజరో బావకి, దీపకి తొందరలోనే అర్థమయ్యేలా చేస్తాను అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఇక మరోవైపు దీప కార్తీక్ కోసం పాలు తీసుకుని వస్తుంది. పాలు ఇవ్వగో బావా అని అంటూ ఉంటే, నువ్వే తాగు అంటూ కార్తీక్ మొహం తిప్పుకుని మరోవైపు పడుకుని ఉంటాడు. ఏంటి నువ్వే తాగని అటు తిరిగి పడుకుంటున్నావు? నాకు నిద్ర వస్తుంది దీప. నీకు వచ్చేది నిద్ర కాదు బావా, కోపం. అబ్బా, నన్ను పడుకోనిస్తావా లేదా అని కార్తీక్ చిరాకు పడుతూ ఉంటే, కార్తీక్ తల కింద ఉన్న పిల్లోని తీసేసి ఇలా అంటూ ఉంటుంది దీప. అత్తని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని అడిగానని దాన్ని పట్టుకుని సాధిస్తున్నావా? అంతేనా? నేను ఎవరిని సాధించాల్సిన అవసరం నాకు లేదు అని కార్తీక్ అంటూ ఉంటే, నేను అన్నదాంట్లో తప్పేముంది బావా, చెప్పు. సరే చెప్తాను విను. అమ్మా నాన్న మధ్యలో ఏం జరిగింది, ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అనే విషయం పక్కన పెడితే, పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉండాలని కోరుకోరా? మీ అమ్మా నాన్న వీడిపోతే నువ్వు చూడగలిగావా? వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపేంత వరకు మనిద్దరం సరిగా తినలేదు, పడుకోలేదు. మీ అమ్మా నాన్న గురించి నువ్వు అనుకున్నట్టుగా మా అమ్మా నాన్న గురించి నేను అనుకోనా? భార్యాభర్తల బంధం అంటే అత్తామావయ్యలదేనా, మా అమ్మ నాన్నది కాదా? ఆ మాస్టారు తప్పు చేశారు, సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. దాన్ని ఎలా సరిదిద్దాలో కూడా మనకు అర్థం కాదు. తాత క్షమించే మా నాన్నను దగ్గరకు తీసుకున్నాడు. మా అమ్మ తీసుకుంటుందా లేదా అనేది నాకు తెలియదు. కానీ వాళ్ళిద్దరూ ఒకటైతే బాగుండునని కొడుగ్గా నేను అనుకున్నాను కదా. అందరూ కలుస్తున్నారు, అందరినీ మనమే కలుపుతున్నాం బావా అని దీప అనేసరికి, ఆ అందరిలో మా అమ్మ నాన్న ఉండాలని ఆశపడనా అని కార్తీక్ అనేసరికి, సారీ బావా, నేను అన్నమాట నిన్నింత బాధ పెడుతుందని అనుకోలేదు అని చెప్పేసరికి, తెలిస్తే అనవు కదా అని కార్తీక్ అంటాడు. మరి నా మీద ఎందుకు అలిగావు? తెలియాలని అని అంటాడు కార్తీక్. మా నాన్న గురించి మా అమ్మ ఆలోచిస్తుందా లేదా అని నేను ఒక ప్రయత్నం చేశాను, కానీ నేను అనుకున్నది జరగలేదు. కానీ ఒకటి మాత్రం నిజం దీప, పైకి చెప్పుకోలేకపోయినా ఒప్పుకోలేకపోయినా వాళ్ళిద్దరూ ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు అని కార్తీక్ చెప్తుంటే, నిజంగానే అటు శ్రీధర్ ఇటు కాంచన ఇద్దరూ కూడా ఒకళ్ళు తలుచుకుంటూ, ఇక శ్రీధర్ అయితే తన మొబైల్ ఫోన్లో కాంచన ఫోటోని చూస్తూ, కాంచన అయితే శ్రీధర్ వచ్చినప్పుడు భోజనం చేసిన సీన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇద్దరూ కూడా ఒకళ్ళు గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక ఇటు కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు దీపతోటి, ఒకరిని ఒకరు తలుచుకుంటూ బ్రతకడం దగ్గరే జీవితాలు ఆగిపోకూడదు. కుటుంబాలన్నీ ఒక్కటి చేయాలని మన సంకల్పం.
అందరూ అంటే అందులో మా అమ్మా నాన్న కూడా ఉంటారు కదా, మా నాన్నని అందరూ క్షమించారు, మా అమ్మ తప్ప అని అంటూ ఉంటాడు కార్తీక్. మరోవైపు కాంచన అతనికి ఫోన్ చేసి విష్ చేయలేదని శ్రీధర్ బాధపడుతూ ఉంటాడు. ఫోన్ చేద్దామా వద్దా కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు కాంచన కూడా నేను ఫోన్ చేస్తే ఆయన ఏమనుకుంటాడో, నేను నీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను అని నీకు తెలియదు కాంచన. నా కాల్ గురించి మీరెందుకు ఎదురు చూడాలి? కార్తీక్ చెప్పాడు కదా అని నేను మీకు ఫోన్ చేసి విష్ చేద్దాం అనుకున్నాను. అలా చేస్తే దాన్ని మీరు మరోలా అర్థం చేసుకునే అవకాశం ఉంది అని ఇద్దరూ కూడా చెరోవైపు మనసుల్లో అనుకుంటూ ఉంటారు. ఇక కార్తీక్ కాంచన చేయకపోతే నేను ఫోన్ చేస్తాను అంటూ కాంచనకి ఫోన్ చేస్తాడు. దాంతో కాంచన వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏవండి అని అనగానే నా కాల్ కోసమే ఎదురు చూస్తున్నావా అని అంటాడు శ్రీధర్. లేదండి, మీ కాల్ కోసం వెయిట్ చేయట్లేదు అని అంటూ ఉంటే ఇంతలో కార్తీక్ వాటర్ కోసం వస్తాడు. ఇక కాంచన ఫోన్లో మాట్లాడడం చూసి నాన్న ఫోన్ చేసినట్టున్నాడు, అమ్మ ఏం మాట్లాడుతుందో చూద్దామంటూ చాటుగా వాళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు కార్తీక్. ఇక శ్రీధర్ ఇలా అంటూ ఉంటాడు, నా కాల్ కోసం కాకపోతే ఫస్ట్ రింగ్కి ఎలా లిఫ్ట్ చేసావు ఫోను? అంటే మీరు కార్తీక్కి ఫోన్ చేశారనుకున్నాను, తన ఫోన్ కలవకపోతే నాకు కాల్ చేశారనుకున్నాను, కార్తీక్కి ఫోన్ ఇమ్మంటారా అని కాంచన అంటూ ఉంటుంది. దాంతో కాంచన శ్రీధర్ ఇలా అంటూ ఉంటాడు, కొన్ని జీవితాలు అనుకోవడంలోనే తెల్లారిపోతాయి కాంచన అని అంటూ ఉంటే నేను ఇంకా పడుకోలేదండి అని కాంచన తెలివిగా సమాధానం చెప్తుంది. ఎందుకు ఫోన్ చేశారో చెప్తారా? ఏం జరిగిందో కార్తీక్ చెప్పే ఉంటాడు కదా. చెప్పాడు. నన్ను విష్ చేయాలని అనిపించలేదా? ఎవరి శుభాకాంక్షల కోసం ఎదురు చూడవలసిన అవసరం మీకేముందండి? నీకు అవసరం లేదేమో, నేను ఎదురు చూస్తాను కాంచన. కొన్ని రావు అని తెలిసినప్పుడు ఎదురు చూడడంలో అర్థం లేదు. నాతో కలిసి భోజనం చేసేటప్పుడు కూడా నువ్వు ఇలానే అనుకున్నావా? ఒకప్పుడు నా పక్కన నిలబడ్డానికి మీరు రావాలి అని అడిగితే మీరు వచ్చారు కదా. నా మాట మీరు మన్నించినప్పుడు మీ మాట నేనెందుకు మన్నించకూడదు అని కాంచన అంటూ ఉంటే, మరి మన్నించి ఈ మనిషిని క్షమించొచ్చు కదా కాంచన అని శ్రీధర్ ఏడుస్తూ ఉంటాడు. మన్నించడానికి బుద్ధి సరిపోతుందండి, క్షమించడానికి మనసు కావాలి. పోనీ ఆ మనసుతోనే క్షమించొచ్చు కదా అని శ్రీధర్ అంటూ ఉంటే, అది చనిపోయి సంవత్సరం అవుతుంది. నా మనసుకు పాడికట్టి తలగొరకు పెట్టింది మీరే. ఇప్పుడు మిమ్మల్ని క్షమించాలంటే మీరు కట్టిన సమాధి నుంచి నా మనసు లేచి బయటికి రావాలి. సమాధి నేను కట్టలేదు కాంచన, నీకు నువ్వే కట్టుకున్నావు అని శ్రీధర్ అంటూ ఉంటే, అయితే నన్ను సమాధిలోనే వదిలేయండి. చివరికి మావయ్య గారు కూడా నన్ను అర్థం చేసుకుని నన్ను క్షమించి దగ్గరకు తీసుకున్నారు. నీ తండ్రి చేసిన పని నువ్వెందుకు చేయలేవు? నా తండ్రి కంటే ఎక్కువ నమ్మకం నేను మీ మీద పెట్టుకున్నాను కాబట్టి. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది కాంచన, కానీ నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఈరోజు నేను సాధించాను కానీ ఆనందం లేదు, భోజనం చేశాను కానీ తృప్తి లేదు. ఎందుకో తెలుసా? నేను నీతో లేను కాంచన, నాకు మీరు కావాలి. నేను మీ మీద అధికారం అడగట్లేదు, మీతో బతికే అవకాశం కావాలని. నన్ను క్షమించు కాంచన, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు చాలు అని శ్రీధర్ అనగానే ఇక కాంచన కుమిలి కుమిలి ఏడుస్తూ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. నా భార్యతో అని శ్రీధర్ చెప్పగానే మీ భార్య మీ ఇంట్లోనే ఉంది, మరి నీ భర్త ఎవరు అని శ్రీధర్ అడగగానే ఇక కాంచన ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. మరి నీ భర్త ఎవరు నిన్నే అడిగేది అని అంటూ ఉంటే, బ్రహ్మదేవుడు నా తలరాత ఎడమ చేత్తో రాశాడండి. ఎడమ చేతికి రాత అలవాటు ఉండదు కదా, అందుకే అక్షరాలన్నీ వంకటింకరగా వచ్చాయి. బ్రహ్మ రాసిన రాత ఎలా ఉంటుందంటే, సిరిగన వాళ్ళ ఇంట్లో పుట్టాను, అన్నీ ఉన్నాయి, అమ్మలేదు. పెళ్లి చేసుకున్నాను, కొడుకు పుట్టాడు. వాణ్ణి ఎత్తుకుని తిరగడానికి కాళ్ళు లేవు, నడిచే యోగ్యత లేదు. ఉన్నదాంట్లోనే సంతృప్తి పడ్డాను. నా సౌభాగ్యాన్ని చూసి మురిసిపోయాను. నా ఐదోతనంలోనే నా దైవం అనుకున్నాను. నేను ఇప్పుడు ముత్తైదువునే, కానీ భర్త లేడు. నేను ఉన్నాను కదా అని మీరు అంటారు, అది లోకానికి, కానీ నా జీవితంలో నేను ఎప్పుడూ ఒంటరిదాన్నే అని కాంచన ఏడుస్తూ చెప్తూ ఉంటే, మళ్ళీ మనిద్దరం అని శ్రీధర్ అంటూ ఉంటే, మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఫోన్ పెట్టేస్తుంది. కాంచన అంటూనే శ్రీధర్ థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదా కాంచన అంటూ ఏడుస్తూ ఉంటాడు శ్రీధర్. అటు శ్రీధర్ ఇటు కాంచన ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక
ఇదంతా విన్న కార్తీక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మా అని పిలుస్తాడు. ఎరా, నువ్వింకా నిద్రపోలేదా? నీ చుట్టూ ఉన్న చీకట్లు ఈ 4 గోడల మధ్య నువ్వు ఒంటరిగా మిగిలిపోకూడదని చెప్పడానికి నేను ఇంకా నిద్రపోలేదు. అంతా విన్నావా అని కార్తీక్ అంతా విన్నాను అని కార్తీక్ అనేసరికి మీ నాన్నే ఫోన్ చేశారురా అని కాంచన అంటుంది. ఆయన ఏం అడిగాడో నాకు తెలియదు కానీ అమ్మా, నువ్వు అన్న మాటలు బట్టి కొన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసురా అని కాంచన అనేసరికి తెలియదమ్మా, అది నేను అడిగితే కానీ నీకు తెలియదు. ఏం జరిగినా సరే అమ్మా నాన్న కలిసి ఉండాలని పిల్లలు కోరుకుంటారా లేదా? నేను ఒక కొడుకు తల్లిగా కాదు ఆడదానిగా నేను కొడుకుకి తల్లిగా కాదు ఆడదానిగా మాట్లాడుతున్నాను. నా మాటల్లోనే నీ ప్రశ్నకి సమాధానం దొరకొచ్చురా. ఒక ఆడది ఏం కోరుకుంటుందో తెలుసా? గెలుపు. తను అన్నీ గెలిచిన మనిషిగా ఈ ప్రపంచం ముందు నిలబడాలనుకుంటుంది. అలా అనుకోవడంలో కూడా ఒక పొగరు ఉంది. ఆ పొగరే ఆడదానికి అందం, ఆభరణం. తన కోరుకున్న గెలుపు తండ్రి ద్వారా దొరకనప్పుడు భర్త ద్వారా ఆశపడుతుంది. భర్త ద్వారా కూడా దొరకకపోతే పిల్లల దగ్గర ఆశపడుతుంది. నా అదృష్టం, నా గెలుపు అన్ని చోట్ల నాకు దొరికింది. ఇలా అనుకుని ఎప్పుడూ ఎవరి ముందైనా తలెత్తుకునే మాట్లాడేదాన్ని. కానీ నా భర్త తల తీసేశాడు. నా పొగరని చంపేశాడు. నా గెలుపుని నిలువెత్త లోతుల్లో పాతేశాడు. తెలిసిన వాళ్ళు 4 ఉన్నా అక్కడికి వెళ్లాలంటే భయం. ఇదిగో వీళ్ళ ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడంట అని నాకు వినపడేలాగా ఎక్కడ అంటారోనని. ఓడిపోయాను. నేను నా భర్త చేతుల్లో ఘోరంగా ఓడిపోయాను. ఆడదాన్ని నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకుని నా కొడుకు ఉన్నాడు కాబట్టి ఈ మాత్రమైనా తిరిగి బ్రతకగలుగుతున్నాను. లేదంటే నా మొహం ఇంకెవ్వరికి చూపించుకునేదాన్ని కాదు అని కాంచన అంటూ ఉంటే, నువ్వేం తప్పు చేశావమ్మా నీ మొహం దాచుకోవడానికి అని కార్తీక్ అంటాడు. భర్త చేసే తప్పులు కూడా భార్యని నిందిస్తుందిరా ఈ లోకం. ఇది ఇక్కడ బ్రతకడానికి 4 మంచి మాటలు చెప్పేవాళ్ళ కంటే 4 మాటలని చంపేసేవాళ్లే ఎక్కువ. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీ ప్రశ్నకి సమాధానం దొరికిందా? దొరకదు అమ్మా. ఆ మనిషి తప్పు చేశాడు, చాలా తప్పులు చేశాడు, కానీ మారాడు. నా కోసం 10 కోట్లు కట్టడానికి క్షణం కూడా ఆలోచించలేదు. ఆ మనిషిలో మార్పును చూశాను, మంచితనం చూశాను. నాన్న మళ్ళీ మనతో కలవాలని కోరుకుంటున్నాడు. అది నీకు కూడా తెలుసు. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు. కొడుగ్గా నేను తండ్రి గురించి, తల్లి గురించి కూడా ఆలోచిస్తాను కదా. గతంలో ఆ మనిషికి మన మీద కోపం ఉందని మనమే అనుకున్నాం. కానీ ఇప్పుడు మన మీద ఏం కోపం లేదమ్మా. ఆయన కోపమంతా దీపమీదే. తనే నా ప్రాణదాత అని తెలిసినప్పుడు సగం కోపం పోయింది ఆయనకి. ఏదో ఒక రోజు పూర్తిగా పోతుంది. ఏదైనా పోవాల్సిందే అమ్మా. అది కోపమైనా, ద్వేషమైనా, ఇద్దరి మధ్య ఉన్న దూరమైనా. నేనైతే ఈ సంతోషాన్ని కోరుకుంటున్నాను. నీ కొడుకు ఉండగా నువ్వెప్పుడూ ఓడిపోవమ్మా. నా తల్లి ఎప్పుడు తలెత్తుకునే ఉండాలి అంటూ వాళ్ళ అమ్మని దగ్గరికి తీసుకుంటాడు కార్తీక్. ఇక అక్కడి నుంచి కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత సుమిత్ర కుమిలి ఏడుస్తూ, మీ నాన్న నేను కలవాలని నువ్వు కోరుకుంటున్నావని నాకు తెలుసురా, కానీ అది ఎప్పటికీ జరగదు అని ఏడుస్తూ ఉంటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.